ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉగాది పండగ రోజు ఉగాది పచ్చడి తినకుండా ఎలాగమ్మా? మా అమ్మ చెప్పింది కదా, వెళ్ళి చెయ్యి. పద పల్లవి, చేద్దాం. అమ్మా, పచ్చడి చేయడానికి అన్నీ ఉన్నాయి, కానీ మామిడికాయలు మొత్తం తను వాడేసింది కదా. ఉగాది పచ్చళ్ళు పులుపు లేకపోతే ఎలాగమ్మా? చింతపండు వేస్తే పులుపు వస్తుంది కదా. ఆ చింతపండు పులుసు నువ్వు తాగు. అమ్మా, ఈ పక్కన మామిడి చెట్టు ఉంది కదా, మామిడికాయలు తీసుకొస్తాను. సరే. ఆగమ్మా, మనోడా, నువ్వు కూడా పల్లవితో పాటు వెళ్ళు. నేనెందుకు? ఆడపిల్ల తను చెట్టు ఎలా ఎక్కుతుందిరా, వెళ్ళు. అయితే నేను కూడా వెళ్తాను. ఆగమ్మా, నువ్వేమీ వెళ్ళక్కర్లేదు. నువ్వు చేసిన ఘనకార్యం చాలు. మీరిద్దరూ వెళ్ళండి. పల్లకి పోదాం, పారులు చూద్దాం, చలో చలో, అల్లరి చేద్దాం, చలో చలో, అల్లరి చేద్దాం, చలో చలో. పల్లకి పోదాం, పారులు చూద్దాం, చలో చలో, అల్లరి చే. ఏంటి, పాట పాలేదా? పాటకే అద్భుతమైన పాట, కానీ నీ గొంతే దరిద్రంగా ఉంది. ఆహా, ఈ గొంతు వినే కొంతమంది పిచ్చలైపోయారు తెలుసా. నేను కూడా అదే చెప్తుంది. ఇలాంటి గొంతు వింటే ఎవరికైనా పిచ్చెక్కుతుంది. చల్ చాలే. పల్లకి పోదాం, పారులు చూద్దాం, చలో చలో, అల్లరి చేద్దాం, చలో చలో. రా. పల్లకి పోదాం, పారులు చూద్దాం, చలో చలో, అల్లరి చేద్దాం, చలో చలో. ఇదిగో ఇదిగో చెట్టు, అదిగో కాయ. నీకు వెర్రి చాలా ఉంది. అదేంటి? లేకపోతే కారు వేసుకుని మార్కెట్కి వెళ్తే అక్కడ మామిడికాయలు చాలా దొరుకుతాయి కదా. ఇంత దానికోసం ఈ మామిడి తోట దాకా తీసుకురావాలా? అరే, అవును కదా. ఈ విషయం నాకు అస్సలు ఐడియా రాలేదు సుమి. ఏంటి, వేటకారమా? కాకపోతే మామిడికాయలు మార్కెట్లో దొరుకుతాయని మాకు తెలీదా ఏంటి? అందుబాటులో చెట్టున్నప్పుడు సరదాగా ఆ చెట్టెక్కి మన చేతులతో ఫ్రెష్ గా అలా ఆ కాయని కోసుకొని అలా తీసుకెళ్లి పచ్చడి చేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చింది, మార్కెట్ కి వెళ్ళలేక కాదు. కాయలు బానే ఉన్నాయి, సరిగ్గా చెట్టెక్కు. ఏంటి, నేను చెట్టెక్కాలా? తీసుకొచ్చింది అందుకే కదా. సర్లే, బామ్మ నీకు తోడుగా వెళ్ళమంది అంతే. అవునా, తోడుగా అంటే బాడీగార్డ్ లాగా. ఆడపిల్ల చెట్టే మెక్కదు వెళ్ళరా అంటే ఏంటర్థం? తను చెట్టెక్కదు, నువ్వే ఎక్కాలి అని. నాకు తెలుసు పల్లవి, నువ్వు కావాలనే ఇలా ఇరికిస్తూ ఉంటావు కదా. ఎదుటి వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటావు. ఇది శాడిజం. అవునా, మరి కాలేజ్ లో ఏంటి, కెమిస్ట్రీ ల్యాబ్ లో చేతులు పాడైపోయేలా చేయడాలు, దాన్నేమంటారమ్మా? శాడిజం అనరా? కాలేజీలో విషయం ఇక్కడెందుకు? నేను చెప్తుంది కూడా అదే. ఇప్పుడు ఆ విషయాలెందుకు, చెట్టెక్కి కాయలు కొయ్యవయ్యా. నేనెప్పుడు చెట్టెక్కలేదు.
అసలు నువ్వు మగాడివా కాదో చెప్పు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే నేను చెట్టెక్కలేను, గోడెక్కలేను. ఏం కుర్రాడివయ్యా నువ్వు? ఎక్కు. నేను కుర్రాన్నే, ఎక్కుతా. ఎక్కు. ఎక్కు. ఎక్కుతున్నాను కదా. అదిగదిగదిగో అక్కడుంది, అక్కడుంది. చరణ్ చరణ్, ఇచ్చుడు ఇచ్చుడు. ఇక్కడ పైన చూసుకో. నువ్వు ఆగమ్మా, నేను కోస్తా. నాగు అదిగో అది కొయ్యి అక్కడుంది కదా. అందట్లేదు ఇక్కడ. అందట్లేదా? ఒక్క నిమిషం ఉండు, చెప్తా. ఏయ్, పల్లవి పల్లవి పల్లవి. పల్లవి వద్దు, ఆపు. అమ్మా, కాయలని కింద పడ్డాగా. చెట్టు నేను ఊపాను కదా. మరేదేదో ఇందాకే చేయొచ్చుగా, ఎందుకు నన్ను చెట్టెక్కించావు? అంటే నువ్వు ఉండగా నా పవర్ వేస్ట్ చేయడం ఎందుకా అని. దొంగ మొహంతి కావాలని నన్ను ఏడిపించడానికే చేస్తుంది ఇలా. కాయలని కిందకు వచ్చేసాగా, నేను ఇంకా కిందకి దిగొచ్చా? అది నీ ఇష్టం. నీకు కంఫర్ట్ గా ఉంటే అక్కడే ఉండు. నువ్వు దిగి ఈ కాయలన్నీ తీసుకుని వచ్చేసే, ఓకేనా? నేను వెళ్తున్నాను. ఆగాగు. ఏంటి? తొందరగా రా, వెళ్దాం. నేను దిగలేను. అరే ఏంటి నువ్వు? చెట్టెక్కమంటే ఎక్కలేను అంటావు, ఎక్కిన తర్వాత ఏమో దిగలేను అంటావు. ఎక్కిన తర్వాత దిగడానికి ఏంటి ప్రాబ్లం? దిగు. ఎక్కేటప్పుడు నీ మీద కోపంతో నిన్ను తిట్టుకుంటూ ఏదో ఎక్కేశాను, కానీ ఇప్పుడు పైనుంచి కిందకు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.